కృష్ణతో నీ లవ్ అఫైర్ సంగతి నీ భర్తకు తెలియకూడదు అంటే నీ కొత్త కాపురం పేక మేడలా కుప్ప కూలిపోకూడదని నువ్వు అనుకుంటే ఇలా ద్రోహం చేస్తూ బతకడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? ఏం చెయ్యాలి ఇప్పుడు? జరిగిందంతా ఆయనకు చెప్పేస్తే అనవసరంగా నేనే లేనిపోయిన అనుమానాలను సృష్టించిందన్నవుతాను. అలా అని చెప్పకుండా ఉంటే ఏనాటికైనా ఈ సంగతి ఆయనకు తెలిసిపోతే ఆయన దృష్టిలో నేనొక దుర్మార్గురాలిగా మిగిలిపోతాను. ఏం చెయ్యాలి? రాజేష్ సంగతి ఆయనతో చెప్పడమా మానడమా? ఎంతో కష్టపడి అలసిపోయి నిద్రపోతున్న మనిషిని లేపి ఈ చేదు నిజాన్ని చెప్పడం అవసరమా? చెప్పాలి, చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు. రేయ్, వైజాగ్లోనే అనుకుంటే ఇప్పుడు సరాసరి అచ్చం స్కూల్కి వచ్చేస్తారా? చూడు, మీ ఇద్దరు కలిసి తప్పుడు పని చేస్తున్నట్టు నా కంట పడినా ఆ రోజు క్షమించి వదిలేశాను. కానీ ఇప్పుడు అచ్చన నా అన్న భార్య, నా అన్న భార్యతో నువ్వు రాయ్ నరికి పోగులు పెడతాను. గుర్తుంచుకో, ఇది శాంపుల్ మాత్రమే. ఇంకొకసారి అర్చనతో నువ్వు కనిపిస్తే నీ ప్రాణం తీస్తాం. అంటే ఒకనాటి ప్రేయసి అర్చన ఇప్పుడు కృష్ణ అన్నయ్యకి భార్య, అంటే కృష్ణకి వదిన. వా, కృష్ణ అదే ఇంట్లో, అర్చన అదే ఇంట్లో. కృష్ణకి భార్యగా సౌందర్య కూడా అదే ఇంట్లో. అందరూ ఒకే చోటుకు చేరుకున్నారన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు చూపిస్తాను వాళ్ళందరికీ ఈ రాజేష్ దెబ్బ కొడితే గోబొయ్యలా గుయ్యమంటుందో. చాలా బాగుంది. చాలమ్మా, చాలు చాలు. మావయ్య గారు ఇంకొంచెం వేసుకోండి. చాలమ్మా, చాలు. చూడమ్మా, ఇలా నువ్వు రోజు రుచిగా వండి ఇలా కొసరి కొసరి వడ్డిస్తే ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను. ఇక వాకింగ్ కాదు, రన్నింగ్ చేయాలి.
రన్నింగ్ కాదు డైటింగ్ చేయండి. ఏమిటి ఇలా ప్లేట్ నిండా రుచి పదార్థాలు పెట్టి డైటింగ్ చేయమంటే నా వల్ల అవుతుందా? ఏరా కృష్ణ, నువ్వు చెప్పు. ఎందుకైనా మంచిది ఇవాళ అందరం వెయిట్ చూసుకుందాం. ఇంత సడన్ గా వెయిట్ చూసుకోవడం ఎందుకండి? ఎందుక నీ కోడలి చేతి వంట తింటూ 3 నెలలు అయిందిగా, ఎవరెంత వెయిట్ పెరిగారో చూసుకోవద్దు. మళ్ళీ వారి నాన్నగారు, ఏరా, మన కంపెనీలో ఒకరికి జాబ్ ఇప్పించాలి. ఓ దానికేం భాగ్యం, అలాగే ఇప్పిద్దాం. ఎవరికిరా? నా ఫ్రెండ్ రాజేష్కి. చాలా మంచివాడు. కొన్నాళ్ళు దుబాయ్లో కూడా పనిచేశాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు? తను ఇష్టపడ్డ ఓ అమ్మాయి కోసం. బాగుందిరా, చాలా బాగుంది. ఇష్టపడ్డ అమ్మాయి కోసం దుబాయ్లో ఉద్యోగం వదిలేసి వచ్చేసాడా? రేపు ఆ అమ్మాయి అమెరికాలో ఉంటే వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావురా? ఎలాగంటే రాజేష్ ఇష్టపడ్డ అమ్మాయి ఇండియాలోనే కాదు ఈ ఊళ్ళోనే ఉందని తెలిసిందట. అందుకే ఇక్కడే ఉండి ఉద్యోగం చేయాలి. తన ప్రియురాల్ని వెతికి పట్టుకోవాలనుకుంటాడు అంతేనా? వెరీ గుడ్. ఆ రాజేష్ ఎవడో చూడకుండానే నాకు నచ్చేశాడు రా. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే ఉద్యోగం ఇచ్చేద్దాం. రేపు ఒకసారి మీ ఫ్రెండ్ని ఆఫీస్కి వచ్చి కనబడమను. అలాగే నాన్నగారు. ఓకే. ఏంటండి, ఏంటి మీరు చేస్తున్న పని? దేని గురించి నువ్వు మాట్లాడేది? మీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇప్పించడం గురించి. ఓ అదా. నాకు అతని మాటలు, చూపులు, ప్రవర్తన ఏది నచ్చలేదని మీతో చెప్పినా కూడా మావయ్య గారితో చెప్పి అతనికి ఉద్యోగం ఇప్పించమని రికమెండ్ చేస్తారా? అర్చన, రాజేష్ నా ఫ్రెండ్. ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఫ్రెండ్షిప్లో ఈ మాత్రం హెల్ప్ చేయడం కూడా తప్పేనా? ఫ్రెండ్షిప్పా? వద్దంటున్నా మీ చేత తాగించిన వాడు మీకు ఫ్రెండా? కాదండి, కానే కాదు. మీరు అతనితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు. రాజేష్ అంటే ఎందుకో నీకు మొదటి నుంచి నచ్చట్లేదు. అది వాడు బ్యాడ్ లక్. కానీ నీకు నచ్చనంత మాత్రాన ఇబ్బందుల్లో ఉన్న నా ఫ్రెండ్కి హెల్ప్ చేయొద్దంటాం న్యాయం కాదు. అంటే నేను కాదన్నా కూడా ప్లీజ్, ప్రతి మనిషిని అనుమానించడం తప్పు. ప్రతి మనిషిని గుడ్డిగా నమ్మడం కూడా తప్పేనండి. రాజేష్ గురించి నీకేం తెలిసిన ఎలా మాట్లాడుతున్నావు? చెప్పు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకును ముట్టుకుని చూస్తే తెలుస్తుంది. అలాగే మనిషి ఎలాంటివాడో చెప్పడానికి అతని పనులు బట్టే తెలుస్తుంది. మీకు ఆ రోజు చెప్పాను, స్నేహితుడు అంటే హితం కోరేవాడు, అంతేకాని వద్దన్న బలవంతంగా తాగించేవాడు కాదు. ఆ రోజు సారీ చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా ప్రతిదాన్ని భూతద్దంలోంచి చూస్తావు? అద్దంలోంచి చూస్తే రూపం మాత్రమే కనిపిస్తుందండి. భూతద్దంలోంచి చూస్తేనే లోపం కూడా కనిపించేది. సరే, ఇప్పుడేమంటావు? ఆ రాజేష్తో మీకు స్నేహం వద్దంటాను. అతనికి ఉద్యోగం ఇప్పించద్దండి. మీరు గనక అతనికి ఉద్యోగం ఇప్పిస్తే నా మీదొట్టే.
చూసావా కృష్ణ, ఆ అర్చన ఎంత తెలివైందో. మొగుడికి నచ్చ చెప్పి ప్రియుడికి ఉద్యోగం ఇప్పిస్తోంది. ఎందుకు? ఎవ్వరికి అనుమానం రాకుండా పాత సంబంధాన్ని కంటిన్యూ చేయడానికే కదా. దాని సంగతి వదిలిపెట్టు. ముందు అన్నయ్యకి బుద్ధి లేదు. ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఉద్యోగం ఇప్పించేస్తానని ప్రామిస్ చేశాడంట. ఛా! బావగారికి అంత ఆలోచనే ఉంటే అర్చన ట్రాపులో ఎలా పడేవారు? తాళి కట్టి ఇల్లాలిగా ఎలా తెచ్చుకునేవారు? డైనింగ్ టేబుల్ దగ్గర బావగారు అడగడం, మామగారు సరే అనడం బాగుంది, చాలా బాగుంది. ఆ రాజేష్ ఒక విషపురుగు, కన్నింగ్ ఫిలో. అలాంటి వాడికి మన కంపెనీలో చోటిస్తే నిలువునా ముంచేస్తాడు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బావగారికి తెలియదు కదా. తెలిసి కూడా చెప్పలేకపోతున్నాననే నా బాధంతా. నిజం చెప్పి అన్నయ్య జీవితంలో అశాంతి సృష్టించలేను. నిజాన్ని దాచిపెట్టి వాళ్ళిద్దరు ఇంత నాటకం ఆడుతుంటే చూస్తూ భరించలేను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సౌందర్య. ఓ మాట చెప్పనా, విషనాగు అని తెలిసాక ఇంట్లోకి రానిస్తే అందరికీ ప్రమాదం. అందుకే అడుగు పెట్టక ముందే డోర్స్ క్లోజ్ చేయాలి. అదే ఎలా? నాన్నగారు కూడా సరే అన్నాక రాజేష్ని మన కంపెనీలోకి రాకుండా ఆపడం ఎలా? బాగా ఆలోచించు కృష్ణ, జవాబు నీకే దొరుకుతుంది. నిజంగా నువ్వు మీ అన్నయ్యకి అన్యాయం జరగకూడదు అనుకుంటే తప్పకుండా ఆ రాజేష్ని కంపెనీలోకి ఎంటర్ కాకుండా ఆపగలుగుతావు. అన్నయ్యకి అన్యాయం జరుగుతుందనే నా బాధంతా. ఎంతటి ఒగలాడి కాకపోతే ఆ రాస్కెల్కి ఉద్యోగం ఇప్పించమని అన్నయ్య చేత రికమెండ్ చేస్తుందా? అట్రాక్షన్ కృష్ణ, అట్రాక్షన్. తొలి పరిచయం తాలూకు అట్రాక్షన్ ఎన్ని తప్పులైనా చేయిస్తుంది, ఎన్ని అడ్డదారులైనా తొక్కిస్తుంది. చూస్తాను. ఆ రాజేష్ గాడు మన కంపెనీలోకి ఎలా ఎంటర్ అవుతాడో అది చూస్తాను. అప్పుడు చెప్తాను తప్పుడు పని చేస్తున్న వాళ్ళిద్దరి సంగతి. అర్చన, వైరస్ ని స్లోగా ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టాను. అది మెదడంతా పాకి పొల్యూట్ చేయడానికి ఎంతో కాలం పట్టదు. ఆ తర్వాత నీ బ్రతుకు కేర్ ఆఫ్ బస్ స్టాండే. అమ్మా, సౌందర్య పిన్నేంటి ఎప్పుడు మొహం అని పెట్టుకొని ఉంటుంది? తన తీరే అంతలే. ఏంటా తీరు? పిచ్చి తీరు. పాపం కృష్ణబాబు పిన్ని నల్ల భరిస్తున్నారు ఏంటో. లల్లి, చిన్నపిల్లవి, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు? నేనేం చిన్నపిల్లని కాదు. నేను కూడా నీ వెళ్ళి నీ భుజం దాగెట్టుకాను తెలుసా? బేబీ, నీ కూతురే కదా? పాపా, ఇదిగో క్యాడ్బెరీ చాక్లెట్ నీకోసం, తీసుకో. నో థ్యాంక్స్. పర్వాలేదమ్మా, తీసుకో. ముక్కు మొహం తెలియవాళ్ళ దగ్గర నుంచి నేనేది తీసుకోను. అబ్బో. అర్చన, పాపని బాగానే కంట్రోల్లో పెట్టినట్టున్నావే. పాపని మాత్రమేనా లేక పాప వాళ్ళ? ఓకే ఓకే, ఎవరి కంట్రోల్లో ఉంటే ఏంటి కానీ. ఏం చేశావు? అదే నేను అడిగింది, ఏం చేశావు అని. ఎవరమ్మా ఈ అంకిల్? నిన్నేమడిగారు? పాపం పాప అడుగుతుందిగా, చెప్పొచ్చున. పోనీ నేను చెప్పను? పాప, మ్యాటర్ ఏంటంటే హలో రాంప్రసాద్ హలో గారు. రాజేష్. మీరేంటి ఇక్కడ?
స్కూల్ వదిలే టైం అయింది కదా, వీళ్ళని పికప్ చేసుకుందామని బయలుదేరాను. ట్రాఫిక్ జాము, మధ్యలో లేట్ అయింది. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? మీ మేడం గారిని కలవడానికే వచ్చాను. అర్చన కోసమా? అంటే నా ఫ్రెండ్ కూతురికి ఈ స్కూల్లో సీట్ మాట్లాడడం కోసం వచ్చాను. రిటర్న్ అవుతుంటే స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఎదుగో మీ మేడం గారు కనిపించారు. ఈ స్కూల్లో టీచర్ కదా, రికమెండ్ చేస్తారేమోనని అడుగుతున్నాను. ఏమర్చన, రాజేష్ మనకు తెలిసిన వాడేగా, ఓకే చెప్పొచ్చు కదా. నేను కూడా సేమ్ టు సేమ్ నా రిక్వెస్ట్ని కాదనకండి అంటున్నాను. ఒకే ఒక్కసారి ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటున్నాను. ఈ ఒక్కసారికి అంటున్నాడు కదా అర్చన, ఓకే చెప్పు. నాకిష్టం లేని పనులు నా ప్రాణం పోయిన చేయను. అరే, ఈ మాత్రానికి అంత సీరియస్ కావాలా? రాజేష్, అర్చన మూడేం బాగున్నట్లేదు, మరోసారి కలుద్దాం. ఓకే, మూడు బాగోలేనప్పుడు ఏం మాట్లాడినా లాభం లేదు కదా. ఓకే బాయ్. అర్చన, బయలుదేరదామా? ఉమ్. రా. అత్తయ్య, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఏ పని చేయకుండా ఉంటే బోర్గా ఉంది, అందుకే నీకు సాయం చేద్దామని వచ్చాను. నేనుండగా మీరే పని చేయొద్దని చెప్పానా? అది కాదమ్మా, ఏ పని చేయకుండా ఏం చేయను, అయినా నువ్వు ఒక్కదానివి కష్టపడుతుంటే. కొంపలేం మునిగిపో. అది కాదమ్మా, ఏదో కాలక్షేపం కోసమైనా. మ్మ్, కాలక్షేపం కోసమే అయితే మీరిక్కడే ఉండి ఏమైనా కబుర్లు చెప్పండి. ఉండమ్మా, నేను చూసొస్తాను. రాదమ్మా, రా. బాగున్నారా అన్నపూర్ణ గారు? నాకేమిటి, కూర్చోబెట్టి సేవలు చేసే కోడలు వచ్చాక. అర్చన, ఎవరొచ్చారో చూడు. అమ్మా, అర్చన, ఎలా ఉన్నావమ్మా? నాకే కూతుర్లో చూసుకునే అత్తగారు దొరికాక బాగుంది బాగుంది. అంటే అత్త కోళ్ళిద్దరు అమ్మ కూతుళ్ళు అయిపోయారనమాట. అవును రాధమ్మా, అర్చన లాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం. అత్తయ్య. సర్లేమ్మా, ఇంకేం మాట్లాడు. అమ్మా, ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను. రాధమ్మా, కూర్చో. కూర్చోమంటుంటేను. కూర్చో. అన్నపూర్ణమ్మ గారు, మా అర్చనకి ఎలాంటి భర్త దొరుకుతాడా, ఎలాంటి అత్తగారు వస్తుందా అని దిగులు పడేదాన్ని. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల దేవుళ్లాంటి భర్త దొరికాడు. అమ్మ కన్నా ప్రేమగా చూసుకునే అత్తగారు దొరికింది. రాధమ్మా, అర్చనకన్నీ నీ పోలికలే. నీ పెంపకంలో పెరిగింది కాబట్టి మంచి చెడు, కష్ట సుఖం అన్నీ తెలుసుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు మా కల్పన కన్నా అర్చనే ఎక్కువ అనిపిస్తుంది. సౌందర్య, బాగున్నావమ్మా? నేనెలా ఉంటే ఏంటి, మీరు బానే ఉన్నారు కదా. ఒక్కొక్కళ్ళ టైం బాగుంటే ఏదైనా జరుగుతుంది. మా ఇంటి డ్రైవర్ కూతురు ఈ ఇంటికి పెద్ద కోడలు. మా ఇంటి పని మనిషి ఈ ఇంటికి బియ్యపురాలు. ఏం చేస్తావ్,
అంత టైం మహిమ. టైం అనుకూలిస్తే గాడిదలు కూడా గుర్రాలు అనిపించుకుంటాయి, బిచ్చగత్తలు కూడా మహారాణుల్లాగా పోజులు కొడతారు. సౌందర్య, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. షట్ అప్, యు షట్ అప్. అమ్మ అర్చన, లేకపోతే ఏంటమ్మా, నా ముందే నిన్ను అంత మాట అంటుందా? ఏ నేనన్నది నిజం కాదా? సౌందర్య చాలు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచమని నేను కూడా మీతో చాలా సార్లే చెప్పాను. సౌందర్య, హద్దులు మీరుతున్నావు. కాదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నాను. ఛీ, నీలాంటి దాంతో మాట్లాడడం కన్నా అర్చన, అమ్మ అర్చన, అర్చన.